బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు భేటీ అయ్యారు. 3 గంటలుగా కవితతో చర్చలు కూడా జరుపుతున్నారు. కవిత కొత్త పార్టీ పెడుతున్నారని వస్తున్న వార్తల్లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ఆదేశాలతోనే కవితను దామోదర్ రావు కలిసినట్టుగా సమాచారం. బీఆర్ఎస్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ కవిత లెటర్ కాన్స్పిరసీకు సంబంధించి ఇప్పుడు ఎంపీ దామోదర్ రావు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు ఈ భేటీని మనం అసలు ఎలా చూడాలి అంటారు? కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే ఒక రూమర్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈ భేటీకి ఏమైనా లింక్స్ ఉండే అవకాశం ఉంది అనుకోవాలా మనం? ఎస్ అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత ఎప్పుడైతే లేఖ రాశారో దాని తర్వాత నుంచి కూడా కొంత ఈ ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతోంది అంటూ కూడా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. సో ఆ లేఖ రాసిన తర్వాత ఆ లేఖలో పేర్కొన్నటువంటి ఆ హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, కేసీఆర్ మా తండ్రి దేవుడు, ఆయన చుట్టూ కొంతమంది దయ్యాల్లాగా చేరారంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారు కవిత. సో దాని తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఇటు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, అలాగే బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ మోహన్ రావులు కూడా ఈరోజు సాయంత్రం కవిత నివాసంలో కూడా తనతో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ కామెంట్స్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఈరోజు కవితతో ఈ భేటీ నిర్వహించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సుమారుగా ఈ భేటీ 3 గంటల పాటు కూడా సాగింది. అలాగే ఈ భేటీ కూడా పూర్తిగా గులాబీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతోటే ఈ భేటీ జరిగిందని కూడా అటు పార్టీ వర్గాల్లో కూడా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 3 గంటల సేపు కూడా ఈ భేటీలో అటు దామోదర్ రావు అలాగే మోహన్ రావులు కూడా ఎమ్మెల్సీ కవితతో చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక పక్క సొంత పార్టీ కవిత పెడుతోంది అంటూ వస్తున్నటువంటి సాగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలోనే కవితను సముదాయించేందుకే ఈ భేటీ జరిగింది అంటూ కూడా కొంత వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కొత్త పార్టీ వస్తుంది, కొత్త పార్టీ కవిత పెడుతుంది అనేటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ తన అత్యంత సన్నిహితులైనటువంటి దామోదర్ రావు అలాగే బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మోహన్ రావులతో కూడా కవితను కలవాలి అని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే మొట్టమొదటిసారిగా అటు కేసీఆర్ ఆదేశాలతో వీళ్ళిద్దరూ కూడా ఈరోజు కవితతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది సర్తాజ్. అయితే మొత్తానికి కేసీఆర్కు సంబంధించి లేఖ ఏదైతే కవిత రాసిందో రాసినటువంటి లేఖలో పలు అంశాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ లేఖలో సో కవితను కూడా బుజ్జగించేందుకు, కొంత సముదాయించేందుకు కూడా ఈ భేటీ జరిగింది అంటూ కూడా పార్టీ వర్గాల చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో బీఆర్ఎస్ లో కరెంట్లీ ఉన్న కాన్స్పిరసీస్ కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు భేటీ అయ్యారు. అసలు దీనికి కవిత మీద వస్తున్న రూమర్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే దానికి ఏమైనా లింక్ ఉందా? అసలు ఈ భేటీకి తర్వాత కవితలో ఎటువంటి మార్పు రాబోతోంది? బీఆర్ఎస్ లో ఉన్న ఆ సైలెన్స్ విడబోతుందా అనేది వేచి చూడాలి.